9 తెలుగు వార్తలకు స్వాగతం సుస్వాగతం. నేను మీ శ్రీనివాస్. నిజం చెప్పే దమ్ము మీకుందా? నిజం మాటే సత్తా బాగుంది. రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మున్సిపాలిటీలో 13వ వార్డు టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి పుల్లారెడ్డి శిరీష శ్రీశైలం ఇంటింటి ప్రచారం చేశారు. కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను ఆయన ఈ సందర్భంగా కోరారు. పూర్తి వివరాలు ఆమనగల్ నుంచి మా ప్రతినిధి గిరి యాదయ్య అందించిన వివరాలు మీకోసం. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరికీ చాలా చాలా నమస్కారం. ఈరోజు మున్సిపల్ ఎన్నికల్లో జనాలే కోరుకుంటారు మార్పు కావాలని చెప్పేసి. ఎవరు వాళ్ళని ప్రభావితం చేసుడు కాదు. జనాలకు బీజేపీకి కానీ కాంగ్రెస్కి కానీ అన్ని పార్టీలకు ఓటు వేసి వాళ్ళ ప్రభావితం వాళ్ళకి చెందిపోయి విసుగు చెందిపోయి కాంగ్రెస్ వాళ్ళు అధికారంలోకి వస్తే ఏం చేసిరు, బీజేపీ అధికారం వస్తే ఏం చేసిరు, టీఆర్ఎస్ వస్తే ఏం చేస్తుంది, కేసీఆర్ ఏం చేసిందో వాళ్ళకి తెలుసు. ఫస్ట్ కంపల్సరీ టీఆర్ఎస్ కొట్టేయాలని చెప్పేసి తండోపు తండాలుగా మా 13 వార్డుల మాత్రం కంపల్సరీ అందరు ప్రతి ఒక్క కార్యకర్తలు ప్రతి ఒక్క మహిళలు కానీ మా అన్నలు కానీ తమ్ముళ్ళు కానీ ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంటికి ఒక ముందుగా అంటారు, తమ్మిని ఖచ్చితంగా నువ్వు గెలుస్తావు, నువ్వు ఖచ్చితంగా నువ్వు గెలుస్తావు అని చెప్పేసి. ఇట్లాంటి కనీసం ఇట్లాంటి మన మాటలు విన్నప్పుడు చాలా మనసు చాలా సంతోషంగా అనిపిస్తుంది. చాలా చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్క ప్రజా ఆదరణ మా పైన ఉండాలి. ప్రతి ఒక్కరు నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నా. మేము లోకల్లో ఉంటాము, అధికారంలో ఉన్నా లేకపోయినా కూడా మేము ఖచ్చితంగా లోకల్లోనే ఉంటాము. మేము గురంగుట్టకే ఉంటాం. బయటికి వెళ్ళి వస్తారు, తండలకి వెళ్ళి వస్తారు, నిలబడుతారు. కానీ జనాలకు ఎవరైనా కానీ లోకల్ అందుబాటులో ఉన్న వాళ్ళని కోరుకుంటారు. 100% ఖచ్చితంగా వాళ్ళని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. మీరు గెలిస్తే సమస్యలు పరిష్కరిస్తారు. డంపింగ్ యార్డ్ ఉందంటే పెద్ద సమస్య. పెద్ద సమస్య 13వ వార్డు అక్కడ ఉన్న ప్రజా కమలనగర్ లో డంపింగ్ యార్డ్. నేను గెలిచిన రామని అయిన 2 నెలలలోనే కంపల్సరీ డంపింగ్ యార్డ్ తీసేస్తాం. ఇక్కడ ఉన్న మహిళలకు పోచాం గుడి కాడ కానీ చాలా మంది జనాలకు ఖచ్చితంగా వాటర్ సమస్య ఉంది. ఖచ్చితంగా బోర్లు వేపిస్తాము, నీళ్లు తీసుకొస్తాము. ప్రతి ఒక్క నా అక్కలకు, నా చెల్లెలకు, నా పెద్దమ్మలకు, నా చిన్నమ్మలకు, మా నాయనమ్మ, మా అమ్మమ్మలకు ప్రతి ఒక్కరికి నీళ్ళ సమస్య లేకుండా చేస్తాము. సీసీ రోడ్ల సమస్య చేస్తాము. 5 ఏళ్లలో కనీసం మా 13వ వార్డు ఆమన్గల్ టోటల్ మున్సిపల్ 15 వార్డులు ఖచ్చితంగా చాలా అభివృద్ధి చేస్తాము. ప్రతి ఒక్క జనాల మమ్మల్ని ఆశీర్వదిస్తారు. మేము అధికారంలోకి వస్తున్నాము. ఖచ్చితంగా ఊరు మొత్తం చాలా ఎకనామికల్ గా బాగుంటుంది, అభివృద్ధి బాగుంటుంది, వ్యాపారం కూడా చాలా బాగుంటుంది.